నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అమ్మలాగా వైద్యాన్ని విద్యని అమ్మలాగా అందిస్తే ఈ రోజున అమ్మకాల సూరుళ్లాగా చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీల్ని అమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీటిని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. ఎక్కడికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు? ఓజీ సినిమా సెలబ్రేషన్స్ బాగా జరుగుతూ ఉన్నాయా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరి అసెంబ్లీలో కూడా ఒక్క మాట మాట్లాడటానికి కూడా మీకు ఎందుకు నోరు రావట్లా? ఇంకా మా నాయకుడిని పట్టుకొని మీరు అసెంబ్లీకి రండి, మాట్లాడండి. మా నాయకుడు గనక వస్తే చుక్కలు చూపిస్తాడు. మీకు దమ్ముంటే ఏ విధంగా అయితే ఆయన కేసు వేశారో ఆ కేసు దానికి మీరు సమాధానం చెప్పండి. చెప్పి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన్ని ప్రతిపక్ష నేతగా మీరు ఆహ్వానించండి. మిమ్మల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కొంటాడు. ఆయన అసెంబ్లీ సెషన్స్కి రాకపోయినా ప్రజాగళమై ప్రజా గొంతుకై ప్రతి ఒక్క విషయాన్ని బయటుండి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటేనే మీకు చుక్కలు కనపడతా ఉన్నాయి. అసెంబ్లీలో శాసనమండలిలో మా ఎమ్మెల్సీలు మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడ ఎదుర్కొంటూ ఉంటేనే మీకు చెమట్లు పోసేస్తూ ఉన్నాయి. ఇంకా మమ్మల్ని పట్టుకుని మీరు క్వశ్చన్ చేయడం అనేది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం.